హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పుడంత మనసు సీరియల్ గురించి. ఈరోజు అయితే సీరియల్ కొన్ని సీన్స్ తీసేస్తే మిగిలిన సీరియల్ అంతా మన వసుధార గారికి పాజిటివ్ అనిపించింది. నేను చెప్పాను కదా, ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలనేసి. దాని గురించి మీకు మీనింగ్ లాస్ట్లో చెప్తాను. అలాగే ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ఫస్ట్ కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఈరోజు నాకైతే పిచ్చగా నచ్చింది. చాలా రోజుల తర్వాత మనము వసుధార గారిని ఇంత ఎనర్జెటిక్గా చూసాం, అసలు ఇంత సంతోషంగా కూడా చూసాం. అసలు బాబ్బా నిజంగా చాలా బాగుంది. అసలు మన రసి సారు వాళ్ళ ఇంట్లో పైన పెట్టారు, వాళ్ళ ఇంట్లో పెట్టారు. అప్పుడు సరోజాకి ఈరోజు పంచుల మీద పంచులు. నేను చెప్పాను, నిన్న ఆల్రెడీ లైవ్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది మీకు. ఆ లైవ్ ఏం చేస్తున్నా అంటే, నేను ఒకసారి ఇప్పుడు మనం ఏమన్నా ఒక ఊర్లో నుంచి ఒక స్కూల్లో కాలేజీలో అలా జాయిన్ అయ్యామంటే అక్కడ పోయేసి మనము ఫస్ట్ సారి మింగిల్ అవ్వలేము. ఎందుకంటే కొంచెము భయం ఉంటుంది, ఎవరితో అన్న మెలగాలన్నా ఏమన్నా అవ్వాలన్నా ప్రాబ్లం ఉంటుంది మనకి. అక్కడ ఏమైందంటే, ఇప్పుడు మనము ఇంటికి పోయేసి ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ మన వాళ్ళు అనేసి ఒక ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు వసుధార గారికి కన్ఫర్మేషన్ వచ్చింది, ఇప్పుడు మన ఋషి సరే అనేసి ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏమైనా సాధించగలము, ఏదైనా చేయగలము. ఇప్పుడు ఋషి సార్ కూడా ప్రాబ్లమ్స్లో ఉన్నాడు కదా, ఆటో వాళ్ళతో ఉన్నాడు, అంత డబ్బులు రావట్లేదు అనేసి వసుధార గారు కూడా ఆలోచించి ఇప్పుడు ట్యూషన్ పెట్టారు. ట్యూషన్ పెట్టిన తర్వాత ఆ పిల్లలకంతా ఊర్లో వాళ్ళందరూ ఎన్నేసి మాట్లాడినారు. అందరూ వచ్చి ఇప్పుడు వసుధార గారిని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే అసలు ఎంత సంతోషంగా ఉంది చెప్పండి. అసలు వసుధార గారికి ఆ విధంగా చూడడం చాలా రోజులైంది. వసుధార గారిని అంత పాజిటివ్గా అంత నవ్వుతా చూడడం సీరియల్లో చాలా రోజులైంది. అందుకోసం నాకు చాలా బాగా నచ్చింది. వసుధార ఫ్యాన్స్ ఈరోజు పండగ చేసుకునే రోజు అనిపిస్తుంది, నిజంగా చెప్తాను. సరే, సీరియల్ విషయానికి వచ్చేస్తే, సరే ఫస్ట్ ఈ విధంగా ఎందుకు తీసుకొచ్చా బావా అనేసి మన సరోజ ఆడుతూ ఉంటే, ఏం కాదులేవే, ఏం ప్రాబ్లం లేదులే అనేసి మన ఋషి సారు సర్ది చెప్పి సరే అనేసి ఇంక ఇంట్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు వసుధార గారు కూడా మంచి పాజిటివ్గా వసుధార ఏం రాకూడదా, ఎందుకు వచ్చావు ఏమనేసి అడిగితే, నేను వస్తాను, ఏం చేస్తావు, నేనేమి అద్దుకున్నాను, మీ ఇంట్లో ఊరికే లేను అనేసి చెప్పడం చాలా మంచి పంచులు పడ్డాయి. అది అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఇది కొంచెం నన్ ఆఫ్ మ్యాటర్ కొంచెం ఉంది. మన వసుధార వీళ్ళు అనుపమ గారు పోయేసి వాళ్ళ పెద్దమ్మ దగ్గర చెప్తా ఉంటారు, ఈ విధంగా దేవయాని ఈ విధంగా ఫోన్ చేసి ఈ విధంగా వసుధార లెటర్ రాసింది అనేసి. దాని గురించి నేను మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ సీరియల్ చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తాను. అది వాళ్ళు చెప్తారు. సరే అనేసి మన మహేంద్ర గారు ఫోన్ చేస్తే, మహేంద్ర నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, నేను నీతో మాట్లాడను అనేసి ఫోన్ కట్ చేస్తే, సరే అనేసి అంతలోపల మనో గారు వస్తారు. మనో గారు వచ్చి ఫోన్ చేసి వాళ్ళ బామ్మకి ఫోన్ చేసి మా అమ్మ ఉందా అనేసి అడిగితే ఉందిరా అని చెప్పేసి అంటే, సరే అనేసి అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత మన అనుపమ్మ గారు అయితే ఒట్టేపించుకున్న తర్వాత అది నానా బిజినెస్. సరే అనేసి అక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే ఎతకాలి అనేసి చెప్పాను కదా. అది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు వసుధార గారిని ఎక్కడైతే అవమానించారు. ఇప్పుడు వాళ్ళు నువ్వు ఇంట్లో ఉండడం మంచిది కదమ్మా, నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు, ఎందుకుంటావు నువ్వు అనేసి ఎక్కడైతే ఎవరైతే మాట్లాడినారో వాళ్ళ దగ్గరే మన వసుధార గారు ఇప్పుడు ఇన్ని రోజులు మాకు స్కూల్ లేదు, మా పిల్లల్ని చదివి చెప్పేవాళ్ళు లేరు అనేసి, నువ్వు చదువులు సరస్వతివి అనేసి చెప్పడం. అసలు నిజంగా వసుధార గారు, మీరు ఎక్కడున్నా సరే అండి, మీరు నిజంగా చదువులు సరస్వతే. ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు కాలేజీలో కూడా మంచి స్టూడెంట్స్ని తీర్చిదిద్దారు. అలాగే ఈ ఊర్లో ఒక పల్లెటూరులో ఉండి మీరు ట్యూషన్ చెప్పడం, ఇప్పుడు చూడండి వాళ్ళు ఎంత బాధపడతా ఉంటారు తల్లిదండ్రులు. పల్లెటూరులో ట్యూషన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. అలాంటిది మీరు పోయి అక్కడ ట్యూషన్ చెప్పాలనేసి ఆలోచన మీకు మంచి ఆలోచన అనేసి చెప్పాలి. అప్పుడు చూడండి, అక్కడ అందరూ మీ రంగా ఇంట్లో ఉండారు, మీరు చెడ్డగా మాట్లాడినాం అనేసి ఎక్కడైతే మీ దగ్గర అవమానం జరిగిందో అదే అవమానాన్ని మీరు పాజిటివ్గా మలుచుకొని ఒక్కొక్క మెట్టి ఎదుగుతా ఉన్నాం మేము కూడా. అందుకోసం అనేసి ద గ్రేట్ వసుధార గారు అనేది మిమ్మల్ని చూసి ప్రతి ఒక్క అమ్మాయి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనేసి నేను మీకు ఆ వీడియో చేస్తాను. మీరు కూడా ప్రతిరోజు చూడండి, వసుధార గారిని ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వసుధార గారు పైకి లేయాలని చూస్తూ ఉంటారు, కానీ ఎప్పుడు కానీ కిందికి పడిపోవాలి అనేసి చూడలేదు. అందుకోసం అనేసి మీ ఇంట్లో ఊరున్నా సరే ఒక వసుధార గారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అనేసి నేను చెప్తా ఉండేది. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో పాజిటివ్గానే థింక్ చేసి ఇప్పుడు సరోజ చిన్నాకే చుక్కలు ఎలా ఉంటాయో చూపిస్తాను కదా. ఏం చెప్పింది సరోజ, నీకు చదువు రాదు కదా, ఎప్పుడన్నా వచ్చి కూర్చో, నా దగ్గర కూర్చో, నువ్వేం ఫీజు కూడా కట్టాల్సిన పని లేదు అనేసి. చూడు, ఎక్కడైతే అవమానించావు సరోజ, అక్కడే చూసినావా, కరెక్ట్గా నీకు 20 రోజులు తిరగకుండానే మన వసుధార గారు ఏంటో చూపించింది చూసారా. అందుకోసం అనేసి నేను ఫస్ట్ నుంచి జాగ్రత్తగా ఉండు సరోజ అని చెప్తాను నీకు. నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు, నువ్వే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వచ్చి నేను కూడా చదువు నేర్చుకోవాలనేసి మన వసుధార గారు ట్యూషన్లో కూర్చుంటావు. అప్పుడు నీకు మేడం అవుతుంది, నువ్వు స్టూడెంట్ అవుతావు. అది చూసుకో, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీ
చదువుకోలేదు అనేసి నువ్వు తక్కువ చేసి మాట్లాడినావు, అసలు ఎట్టబడితే అట్ట మాట్లాడినావు కదా. రేపటి నుంచి నువ్వు ఒక టీచర్ అనే రెస్పెక్ట్తో మాట్లాడాల్సి వస్తుంది, అది గుర్తుపెట్టుకో. చిన్న నువ్వు ఎంత రెచ్చగొట్టినా కానీ నీ పప్పులు ఆడుకోవు. నువ్వు సరోజ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి. మన ఋషి సారు వసుధర మేడం గారు పెళ్లి చేసుకొని సంతోషంగా హ్యాపీగా ఉంటారు. ఇదే నేను చెప్పాలనుకునింది. మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్, సీరియల్ ఏదో అయిపోతా ఉంది అనేసి వస్తూ ఉంది ఇన్ఫర్మేషన్. నేను చెక్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. అలాగే ఈరోజు లైవ్ ఉంటుంది సాయంకాలం. నేను 1 అవర్ ముందే మీకు కమెంట్ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. ఆ కమెంట్ ట్యాబ్లో చూసుకొని ఆ టైంకి వచ్చేయండి. గుప్పుడంత మనసు గురించి చాలా మాట్లాడుకుందాం. ఇంత జాబ్ వీడియో చూసిందని థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బాయ్ బాయ్.